హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. ఈరోజైతే ఆషాఢంలో స్పెషల్గా చేసుకునే మునగాకు కర్రీ ప్రిపేర్ చేశానమాట. ఇది ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ తినాలన్నమాట. ఆషాఢంలో మునగాకు తినాలన్నమాట. ఏదో రూపంలో మనం కర్రీలా చేసుకుని తింటే హెల్త్కి చాలా మంచిది. అలాగే ఈ మునగాకుతోటి మనం కొబ్బరి కూర వేసి చేసుకోవచ్చు, తెలగపిండి వేసి చేసుకోవచ్చు, అలాగే కందిపప్పు వేసి పప్పు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా రకరకాలుగా తింటారనమాట అండి. ఇది ఎందుకంటే హెల్త్కి చాలా మంచిదనమాట. రోజు మనం తినమని చెప్పి ఇలాగా మన పెద్దవాళ్ళు ఇలా అప్పుడప్పుడు తింటూ ఉండాలని చెప్పి ఒక నియమం ఉన్నట్టు పెట్టినట్టు ఉన్నారు. అందుకే కంపల్సరీ ఇలా సంప్రదాయాన్ని మనం కూడా పాటిస్తూ ఉంటాము. ఏ స్టేట్లో ఉన్నా సరే కంపల్సరీ ఈ కర్రీ అయితే మనం తింటూ ఉంటాం అనమాట. మనకి మునగాకు అనేది ఎక్కడైనా దొరుకుతుందండి. ఇలా ఫ్రెష్గా ఉన్న మునగాకు తీసుకుని ఇలా ఈనులన్నీ కాడలన్నీ తీసేసి శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఇది ఒక 2 కప్పులు ఉంటుంది నేను తీసుకున్నది. దీంతో పాటు మిగిలినవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను. ముందుగా ఈ ఆకైతే శుభ్రం చేసుకుని శుభ్రంగా 1కి 2 సార్లు వాటర్ వేసి కడుక్కోవాలి. శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆషాఢ మాసం వచ్చిందంటే మునగాకు కర్రీ చేసుకుంటూ తింటారు. అలాగే గోరింటాకులు పెట్టుకుంటూ ఉంటాం కదా అందరూ. ఇప్పుడైతే ఉల్లిపాయలు కూడా కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ అయితే కట్ చేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా. అలాగే ఒక వెల్లుల్లిపాయ తీసుకుని అది కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయ వేయడం వల్ల ఇంకా కమ్మదనం వస్తుందన్నమాట. ఇవన్నీ వేసుకుంటేనే మునగాకు తినగలుగుతామండి. లేదంటే కొంచెం చేదుగా వగరగా ఉన్నట్టు ఉంటుందన్నమాట మునగాకు. అలాగే కొంచెం 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు, ఇష్టమైతే శనగపప్పు కూడా వేసుకోండి, పచ్చి శనగపప్పు. నేనైతే వేయలేదు. అలాగే 1 లేక 2 ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగాలన్నమాట. కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రబ్బ కరివేపాకు వేసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను ముందు. కొంచెం వెల్లుల్లి వేగిన తర్వాత మిగిలిన వేద్దాము. ఇలా వెల్లుల్లిపాయలు వేసేసిన తర్వాత కొంచెం సరిపడా ఇంగు కూడా వేసుకుందామండి. కొద్దిగా ఒక చిటికెడు ఇంగు వేసుకుంటే సరిపోతుంది. ఇంగు మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఉల్లి, పచ్చిమిర్చి కూడా వేసేద్దాము. ఎక్కువ ఏం వేయక్కర్లేదండి ఇందులోకి. అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ సింపుల్గా ఉంటుంది, కమ్మని టేస్ట్ వస్తుందన్నమాట. ఈ మునగాకు నేనైతే తెలగపిండితో చేస్తున్నాను. ఎంత బాగుంటుందంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. అన్నం కంటే కూర ఎక్కువగా తింటామండి, అంత బాగుంటుంది కర్రీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది అంటారు మీరు కూడా. ఇప్పుడైతే ఇందులోకి కొంచెం ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఆకుకూర వేసేసుకుందాము. శుభ్రంగా కడిగేసాను అనమాట, వాటర్ అంతా దిగిపోయింది. ఇప్పుడు ఆకుకూర కూడా కొద్దిసేపు వేయించుకోవాలి. స్టవ్ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మెల్లిగా వేగుతుంది అనమాట. నేను ఆకుకూరతోటి ఈ మునగాకుతోటి పొడి కూడా చేశానండి. అది తర్వాత రెసిపీలో చూపిస్తాను. ఆ పొడి చేసి పెట్టుకుంటే మనం కర్రీలో అది కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇప్పుడైతే ఆకుకూర కూడా వేగిపోయింది చూసారు కదా. ఇప్పుడు కొంచెం సేపు ఉడికితే ఇంకా బాగుంటుంది. కొంచెం మెత్తగా సాఫ్ట్గా అవుతుంది అనమాట అండి. ఈలోగా కొంచెం పసుపు అలాగే సరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి అంతా కలిపేసుకుని ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుందాము. 1 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. ఇలా వేసేసి ఒకసారి అంతా కలిపి కొద్దిసేపు మూత పెట్టుకుంటే 1 నిమిషం పాటు అండి, ఎక్కువసేపు ఏం అవసరం ఉండదు. 1 నిమిషం పాటు ఇలా ఉంచేస్తే ఉడికిపోతుంది. ఆకుకూర, ఉల్లిపాయ అంతా కూడా మెత్తగా ఉడుకుతుంది అనమాట, కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. చూసారు కదా. ఇప్పుడైతే ఆకుకూర కూడా కొంచెం ఉడికింది. ఇప్పుడు ఇందులోకి నేను ఒక మంచి టేస్ట్ కోసం ఈ తెలగపిండి అయితే వేస్తున్నాను అనమాట. ఒక 2 స్పూన్ల తెలగపిండి వేస్తున్నాను. తెలగపిండి అందుబాటులో లేకపోతే నువ్వుల పొడి వేసుకోవచ్చు, లేదంటే పల్లీల పొడి వేసుకోవచ్చు, కొబ్బరి కూర అది కూడా వేసుకోవచ్చు అనమాట అండి. కానీ ఈ తెలగపిండితో తింటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే తెలగపిండి కూడా వేసాను కదా. ఇంకొక 2 నిమిషాల పాటు అలా ఉడికించుకుంటే మూత పెట్టేస్తే పొడి పొడిలాడుతూ కూర అయితే రెడీ అయిపోతుంది. ఈ ఆషాఢంలో అయితే మీరు కూడా అందరూ గోరింటాకులు పెట్టుకునే ఉంటారు, మునగాకు కూడా తినేసే ఉంటారు. ఈ పాటికి తినకపోతే కనుక ఇలా తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. అన్నంలోకే కదండి, ఇది చపాతీ రోటీల్లో కూడా బాగుంటుంది అనమాట. అయితే మరి ఈ ఆషాఢంలో ఈ కర్రీ ఎంతమంది ప్రిపేర్ చేసుకుని ఈ పాటికి తినుంటారో నాకు కామెంట్ చేయండి. ఇలా ఆషాఢ మాసంలోనే కాదండి, ఇది అప్పుడప్పుడు తింటూ ఉండాలి, హెల్త్కి చాలా మంచిది. ఉత్త రోజుల్లో అన్ని ఆకుకూరలతో పాటు ఈ ఆకుకూర కూడా తింటూ ఉండాలన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.